ఇక ఇక్కడ దొంగతనం చేసే బాధ్యత నాకు తీరిపోయింది. ఇక దీన్ని నీ చేతిలో పెడుతున్నాను. ఇక్కడ దొంగతనాలన్నీ ఇక నీ బాధ్యత. నాతో ఎట్టవుతుందన్న? ఇంతమంది పరిచయం ఉన్నారు, ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారు, నేనెట్ట చెప్తా? నేనున్నాను కదరా, నీకు ప్రతి ఒక్కటి చూపిస్తా పద. ఎలా చేయాలి అన్నీ నా బాధ్యత ఇది. పద. ఇదే మన గార్డెన్ ఎంట్రన్స్. రాగానే వచ్చేది మనకి గార్డెన్ లెఫ్ట్ లో వస్తుందనండి అక్కోవచ్చు కదా ఇక్కడ వచ్చి. రాత్రిలో మనకి లైట్ పోయిన తర్వాత ఇల్లు తక్కునేవాడు కదా. ఇదంతా చూస్తావు కదా, ఇది అందరి అసలు వాళ్ళ గ్యాదరింగ్. అసలు ఓల్డ్ పీపుల్ అందరు వచ్చి ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడతారు. అంటే ఊరి రచ్చబండి అన్నట్టు. ఇది కూడా ఇంకో చిన్న పిల్లల పార్క్, పిల్లలందరికీ కూడా. ఓకేనా? అవునా అన్న, చాలా బాగుందన్న. ఇదిగో ఇదే ప్లేయింగ్ ఏరియా రా. అసలు చూడరా, రే ఇంకో ఇదే స్విమ్మింగ్ పూల్. రాత్రిపూట చల్లగా ఉంటుంది, కంగారు పడి దూకే మాకు. మాత్రం మస్తుందన్న. ఇదేంటన్నా అచ్చు నీలాగే ఉంది. రే నీ టిప్ప పగులుతుంది కానీ ఇదే అసలైన కట్టం. ఆకలేస్తుంది, ఏం తీసేస్తారు, కెమెరాలు ఉంటాయి. ఏందన్నా ఇంత భయపడుతున్నావు? ఎమర్జెన్సీ హాస్పిటల్. ఇది మనకి ఫార్మసీ. అంటే ఏంటి? మెడిసిన్స్. ఇది మన లైబ్రరీ. నాకేం ఫైదా? ಇಲ್ಲ ಏನ್ ಫೈದಾ? ఇలా పెట్టి ఇలా వేసేది. ఇది స్విమ్మింగ్ పూల్. సో నైట్ వచ్చి ఈతలు ఎవరు ఉండదు, నీటి లోతుంది కదా. ఇదిరా నా కమ్యూనిటీ ముచ్చట్లు, సీన్లు. ఇక ఈ బాధ్యత అంతా నీకు అప్పగిస్తున్నాను. చక్కగా దొంగతనం చేసుకొని తున్నిపాడి రేపటి తీస్తావు కదన్నా. శిక్షుడంటే ఎట్లుంటుందో మొత్తం కమ్యూనిటీ అంతా దద్దరిల్లిపోద్ది, ఈ పేరంతా మారిపోకపోద్ది. కదా.